హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. దోశ ఎలా చేసినా మంచిగా రోస్ట్ అయ్యి క్రిస్పీగా కావాలి అంటే బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలి, అసలు ఎంత క్వాంటిటీ వేసుకోవాలి, ఏదేది అసలు నీ దోశ పంచాయితీ ఏంది అనుకుంటున్నారా? కొంచెం ఓపికతో నా రెసిపీ కొంచెం చూసేయండి. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ దోశ చేశాను అనేది. అదే అండి, మిల్లెట్స్తో దోశ చేశాను. నా దగ్గర ఏ మిల్లెట్స్ అవైలబుల్లో ఉంటే అవంతా వేసుకొని నేను దోశ ప్రిపేర్ చేస్తాను. అవి ఎంతెంత క్వాంటిటీ కావాలి, ఏమేమి తీసుకున్నానో చెప్తాను రండి. అరికలు, కొర్రలు, బ్రౌన్ రైస్, జొన్నలు, రాగులు, ఉద్దులు అంతా ఇవంతా 1 గ్లాస్ తీసుకున్నాను. మీకు ఇంగ్లీష్లో వాటిని ఏమంటారో కూడా నేను ప్యాకెట్తో సహా చూపించాను, సో చెక్ చేసుకోండి. శనగపప్పు 1/4 గ్లాస్ తీసుకున్నాను. బాగా మిక్స్ చేసేసి కడిగేటప్పుడు దానిలో నిప్పుతూ కడిగాము అంటే దాంట్లో ఉన్న గలీజ్ అంతా వెళ్ళిపోతుంది. అలా నీట్గా కడుక్కున్నాక నానబెట్టుకోవాలి. నేను మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7:30 వరకు నానబెట్టేశాను. అది మిల్లెట్స్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటాయి నానడానికి. రుబ్బుకునే ముందు ఒక 1/2 అవర్ అటుకులు 2 గ్లాసెస్ తీసుకొని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు అంతా మిక్సీకి వేసుకొని పిండి రుబ్బేసుకుంటున్నాను. ఇక్కడ పిండి రుబ్బుకున్నప్పుడు మనం వాటర్ అనేది కొంచెం వేసుకుంటూ రుబ్బుకోవాలి. ఎక్కువ వాటర్గా రుబ్బుకోకూడదు, గట్టిగా ఉండాలి పిండి. పిండి రుబ్బుకున్నాక బాగా పిండి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మీకు ఎంత కావాలంటే అంత పక్కన పెట్టేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. నేను సాల్ట్ ఏమి వేయకుండానే హోల్ నైట్ ఫెర్మెంటేషన్ చేశాను. ఎలా పొంగిందో చూసారా? పిండి కూడా వాటర్గా అయిపోయింది. అందుకని నేను ముందే చెప్పింది గట్టిగా రుబ్బుకోవాలి. మార్నింగ్ అంతా ఇలా వాటర్గా అయిపోతుంది. మనం వాటర్ అనేది ఏమి యాడ్ చేసుకోవాల్సిందో అవసరం లేదు. దోశ వేసే ముందు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. అలాగే ప్యారలల్గా దోశ పెనం పెట్టేసి దోశ వేయడానికి అది హీట్ అయ్యాక దోశ వేసేసుకోవడమే. దోశ ఎలా అయినా వేసుకోవచ్చు. మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, లేదు అంటే థిక్గా కావాలంటే మందంగా మెత్తగా కూడా వేసుకోవచ్చు. నేనైతే క్రిస్పీగా కావాలని చెప్పేసి చేస్తున్నాను. దోశ వేయగానే పిండి అనేది బాగా కుక్ అయిపోతుంది. పైన కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే ఇంకా బాగా రోస్ట్ అవుతుంది. అలా బాగా రోస్ట్ అయ్యాక నేను 1 సైడే కాలుస్తున్నాను, 2 సైడ్స్ కాల్చలేదు. సరిపోతుంది 1 సైడ్ రోస్ట్ చేస్తే. ఇలా బాగా రోస్ట్ అయ్యాక చూసారా, ఆ తిప్పడంలోనే క్రిస్పీనెస్ బాగా తెలుస్తుంది. మీరు ఇలా ఎన్ని దోసెస్ అన్నా అండి, ఆ క్రిస్పీనెస్, ఆ రోస్టింగ్ అనేది ఎక్కడ తగ్గదు. మీరు ట్రై చేసి ఆ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.